ఓం నమ శివ శ్రీ మాత్రే నమ. ఓం శ్రీ సాయిరామ్. అందరికీ నమస్కారం అండి. జూన్ 18, 19, 20 తేదీల్లో ఈ రాశి వారికి ప్రత్యేకమైన కర్మ ప్రారంభమవుతుంది. చాలా కాలంగా మీ మనసులో నలుగుతున్న ప్రశ్నలకు సమాధానాలు దొరికే సమయం దగ్గర పడుతుంది. మీ మంచితనాన్ని ఉపయోగించుకొని మిమ్మల్ని దూరం చేసిన వారు, మీ విజయాన్ని చూసి అసూయపడిన వారు, మీరు పడిన కష్టాలను చూసి కూడా పట్టించుకొని వారు ఇప్పుడు మిమ్మల్ని మరో కోణంలో చూడబోతున్నారు. అందుకే ఈ విషయాన్ని ప్రతి రాశివారు పూర్తిగా వినాలి. ముఖ్యంగా గత కొంతకాలంగా ఎంత కష్టపడిన ఫలితం కల్పించడం లేదని బాధపడుతున్న వారు, నమ్మిన వాళ్ళ చేతిలోనే మోసపోయి మానసికంగా అలసిపోయిన వారు, జీవితంలో ఎందుకు ఇలా జరుగుతుందో అర్థం కాక ఇబ్బంది పడుతున్నవారు ఈ విషయాన్ని అస్సలు మిస్ అవ్వకండి. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పబోయే విషయాలు కేవలం మీ గత కష్టాల గురించి మాత్రమే కాదు, మీ జీవితంలో ప్రారంభం కాబోతున్న కొత్త మార్పుల గురించి కూడా తెలియజేస్తాయి. ఇప్పటి వరకు ఎందుకు కొన్ని పనులు ఆగిపోయాయి, ఎందుకు కొన్ని అవకాశాలు మీ చేతుల్లోకి వచ్చి జారిపోయాయి, ఎందుకు కొంతమంది వ్యక్తులు మీ జీవితంలోనికి వచ్చి మిమ్మల్ని బాధ పెట్టారనే విషయాల వెనక ఉన్న కారణాలను కూడా మీకు అర్థం చేసుకునే అవకాశం ఉంది. అంతేకాదు మీ జీవితంలోకి మళ్ళీ రావాలని ప్రయత్నిస్తున్న కొంతమంది వ్యక్తుల గురించి కూడా తెలుసుకోబోతున్నారు. వాళ్ళ అసలు ఉద్దేశం ఏమిటి, వాళ్ళను ఎలా గుర్తించాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాలు కూడా ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ముఖ్యంగా మిమ్మల్ని మోసం చేసిన వాళ్ళ గురించి, మీ ఎదుగుదలను చూసి లోపల కుమిలిపోతున్న వాళ్ళ గురించి, మీ జీవితంలోనికి మళ్ళీ అడుగు పెట్టాలని చూస్తున్న 3 వ్యక్తుల గురించి చెప్పబోతున్నాను. వాళ్ళ పేర్లలో ఉండే 3 అక్షరాలు ఏమిటో కూడా మీరు తెలుసుకోబోతున్నారు. కాబట్టి ఈ విషయాన్ని చివరి వరకు తప్పకుండా వినండి. ఈ వీడియో చూస్తున్న ఈ రాశివారు ఓం నమ శివాయ అని చెప్పి భక్తితో కామెంట్ చేయండి. అలాగే వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీ యొక్క లైక్ మరొక ఈ రాశి వ్యక్తులకు కూడా ఈ సమాచారం చేరేలాగా చేస్తుంది. ఈ రాశి వారు సాధారణంగా ధైర్యం, ఆత్మవిశ్వాసం, ముందుకు వెళ్ళాలనే తపన కలిగిన వ్యక్తులు. బయటకు మీరు చాలా బలంగా కనిపిస్తారు. మీ సమస్యలను మీరే ఎదుర్కోవాలని ప్రయత్నం చేస్తారు. కానీ మీ మనసులోని ఎంత బాధ ఉందో చాలామందికి తెలియదు. ఎందుకంటే మీరు మీ బలహీనతలను బయట పెట్టడానికి ఇష్టపడరు. మీ కష్టాలను మీలోని దాచుకొని ముందుకు సాగిపోతారు. బయట నవ్వుతూ కనిపించినా లోపల మాత్రం ఎన్నో ఆలోచనలతో, ఎన్నో బాధలతో పోరాడుతూ ఉంటారు. ముఖ్యంగా మీరు ఎవరినైతే నమ్మితే పూర్తిగా నమ్ముతారో, ఎవరినైనా మనసులో పూర్తిగా అంగీకరిస్తారో వాళ్ళ కోసం ఎంత త్యాగం చేయడానికైనా సిద్ధంగా ఉంటారు. అయితే అదే మీ జీవితంలో కొన్ని పెద్ద పరీక్షలకు కారణమైంది. మీరు నమ్మిన వాళ్ళే మిమ్మల్ని మోసం చేసిన సందర్భాలున్నాయి. మీరు సహాయం చేసిన వాళ్ళే మీకు వెన్నుపోటు పొడిచిన సందర్భాలున్నాయి. మీరు ఎదగాలని ప్రయత్నించిన ప్రతిసారి ఎవరో ఒకరు అడ్డుగా నిలిచిన పరిస్థితులు కూడా ఉన్నాయి. ఒక పని పూర్తవుతుందని అనుకున్నప్పుడు మరొక సమస్య వచ్చి ఆపేసింది. చేతికి డబ్బు వస్తుందని అనుకున్న సమయంలోనే అనుకోని ఖర్చులు వచ్చాయి. సంతోషంగా ఉండాలని అనుకున్నప్పుడు ఎవరో ఒకరు మీ మనశ్శాంతిని దెబ్బతీశారు. ఈ విషయాలు మీ జీవితంలోనే పదే పదే జరిగి ఉండవచ్చు. ఇలా ఎందుకు జరుగుతుందో చాలామంది ఈ రాశి వారు ఆలోచిస్తూ ఉంటారు. దానికి కారణం కేవలం దురదృష్టం మాత్రమే కాదు, మీ చుట్టూ ఉన్న కొంతమంది వ్యక్తుల ప్రవర్తన కూడా ఒక కారణం. ప్రతి ఒక్కరు మీలా ఆలోచించి ఉండవచ్చు. మీలాంటి మంచి మనసుతో ఉండరు. కొందరు మీ దగ్గరికి అవసరం కోసం మాత్రమే వస్తారు. కొందరు మీ మంచితనాన్ని ఉపయోగించుకోవడానికి మాత్రమే ఉంటారు. మరికొందరు మీ గురించి తెలుసుకొని ఆ సమాచారాన్ని మీకు వ్యతిరేకంగా ఉపయోగించే ప్రయత్నం చేస్తారు. అందుకే ఇప్పుడు మీరు మనుషులను కొత్త కోణంలో చూడాల్సిన సమయం వచ్చింది. మీరు గతంలో ఎవరికైనా చేసిన సహాయాన్ని ఒక్కసారి గుర్తు చేసుకోండి. ఎవరికైనా అవసరం ఉంటే ముందుగా స్పందించిన వ్యక్తి మీరు. మీ పని పక్కన పెట్టి వాళ్ళను చూసిన వ్యక్తులు వీరు. మీ సమయం, మీ శక్తి, మీ డబ్బు, మీ ప్రేమ అని ఇచ్చి వ్యక్తి వేరే. అవసరం వచ్చినప్పుడు అదే వ్యక్తులు ఎంతమంది మీ పక్కన నిలబడ్డారు అనే ప్రశ్న వేసుకుంటే చాలామందికి సమాధానం బాధగానే ఉంటుంది. ఎందుకంటే అవసరం తీరిన తర్వాత చాలామంది దూరం అయ్యారు. మీ ఫోన్ కాల్స్కు స్పందించలేదు, మీ బాధను పట్టించుకోలేదు, మీ పరిస్థితిని అర్థం చేసుకోవడానికి కూడా ప్రయత్నించలేదు. ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ కరెక్ట్ అని చెప్పి మీకు అనిపిస్తే 100% కరెక్ట్ అని చెప్పి కామెంట్ చేయండి. అయితే ఇప్పుడు పరిస్థితులు మారబోతున్నాయి. ఎందుకంటే కర్మ తన పని ప్రారంభిస్తుంది. కర్మ అంటే కేవలం శిక్ష కాదు. కర్మ అంటే ఈ నిజాన్ని బయటకు తీసుకురావడం.
ఇప్పటి వరకు మీకు అర్థం కాకుండా ఉన్న విషయాలు ఒక్కొక్కటిగా స్పష్టంగా కనిపించడం ప్రారంభమవుతుంది. ఎవరు నిజంగా మీకోసం ఆలోచిస్తున్నారు, ఎవరు కేవలం నటిస్తున్నారనే విషయం మీకు అర్థమవుతుంది. మీరు ఎవరి మీద నమ్మకం పెట్టుకోవాలి, ఎవరిని దూరంగా ఉంచాలన్న విషయాలు కూడా మీకు స్పష్టత వస్తుంది. ఇన్నాళ్ళు మీరు పట్టించుకొని కొన్ని సంకేతాలు ఇప్పుడు మీకు అర్థమవుతాయి. ఈ రాశివారు గతంలో జరిగిన కొన్ని సంఘటనలు ఇప్పటికీ మీ మనసులో ఉండే అవకాశం ఉంది. అది ప్రేమలో జరిగిన ద్రోహం కావచ్చు, స్నేహంలో జరిగిన మోసం కావచ్చు, కుటుంబంలో జరిగిన అవమానం కావచ్చు, వ్యాపారంలో జరిగిన నష్టం కావచ్చు. బయటకు మీరు ఆ విషయాలను మర్చిపోయినట్టు కనిపించినా లోపల మాత్రం ఆ జ్ఞాపకాలు ఇంకా మిగిలే ఉన్నాయి. కొన్నిసార్లు రాత్రులు ఒంటరిగా ఉన్నప్పుడు అవే విషయాలు గుర్తుకొస్తూ ఉంటాయి. నేను వాళ్లకు ఏమి తప్పు చేశాను అనే ప్రశ్న కూడా మీ మనసులో తిరుగుతూ ఉంటుంది. కానీ ఇప్పుడు ఆ ప్రశ్నలకు సమాధానాలు దొరికే సమయం దగ్గర పడుతుంది. ఈ రాశివారు మీరు ఇప్పుడు జీవితంలోని ఒక ముఖ్యమైన మలుపు దగ్గర నిలబడి ఉన్నారు. ఇంతకాలం మీరు అనుభవించిన కష్టాలు, నిరాశలు, అవమానాలు అన్నీ వృధా కాలేదని త్వరలోనే మీకు అర్థమవుతుంది. చాలామంది ఒక విషయం గమనించి ఉంటారు. మీరు జీవితంలోనే ఏదైనా మంచి చేయాలని ప్రయత్నించినప్పుడు అనుకోకుండా కొన్ని అడ్డంకులు వచ్చి నిలబడ్డాయి. మీ కష్టానికి తగ్గ ఫలితం రాకపోవడం, మీకంటే తక్కువ సామర్థ్యం ఉన్న వాళ్ళు ముందుకు వెళ్ళడం, మీరు అర్హులైన గుర్తింపు దక్కకపోవడం వంటివి పరిస్థితులు ఎదురయ్యాయి. దీనివల్ల కొన్నిసార్లు దేవుడు కూడా నా వైపు లేడేమో అనే భావన మీలో కలిగి ఉండవచ్చు. కానీ నిజమేమిటంటే దేవుడు మీకు ఆలస్యంగా ఇస్తాడు కానీ అన్యాయం చేయడు. ఇప్పటి వరకు జరిగిన ప్రతి సంఘటన మీకు ఒక పాఠం నేర్పడానికి జరిగింది. మీరు ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో అని నేర్చుకున్నారు. ఎవరి మాటలకు విలువ ఇవ్వాలో, ఎవరి చర్యలను గమనించారో తెలుసుకున్నారు. గతంలో జరిగిన కొన్ని సంఘటనలు మీకు చాలా బాధ కలిగించాయి. ముఖ్యంగా మీరు మనస్ఫూర్తిగా ప్రేమించిన వ్యక్తి మిమ్మల్ని అర్థం చేసుకోకపోవడం, మీరు స్నేహంగా భావించిన వ్యక్తి మీ వెన్నుపోటు పొడవడం, మీరు కుటుంబ సభ్యులను చూసిన వ్యక్తి మీకు దూరం కావడం వంటి విషయాలు మీ మనసు పైన లోతైన ప్రభావాన్ని చూపించాయి. అయితే ఇప్పుడు ఆ బాధలన్నిటికీ కూడా ఒక ముగింపు కలిగిస్తుంది. ఎందుకంటే కర్మచక్రం తిరగడం ప్రారంభమైంది. మీరు మౌనంగా ఉండాలి, మీరు స్పందించండి. మీరు ఎప్పటికీ అలాగే ఉంటారని అనుకున్న వ్యక్తులు ఇప్పుడు తమ తప్పును గుర్తించడం మొదలు పెడుతున్నారు. మీరు వారి జీవితంలోనే ఉన్నప్పుడు ఎంత విలువైన వ్యక్తులో వాళ్ళకి అర్థమవుతుంది. మీరు దూరమైన తర్వాత కొన్ని అవకాశాలు వాళ్ళ జీవితంలో కూడా దూరం అయ్యాయి. మీరు ఇచ్చిన ప్రేమ, నమ్మకం, సహాయం ఎంత గొప్పదో ఇప్పుడు మీకు తెలుస్తుంది. అందుకే మళ్ళీ మీ జీవితంలోకి ప్రవేశించాలని ప్రయత్నించే అవకాశం కనిపిస్తుంది. అయితే ఇక్కడ మీకు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ప్రతి ఒక్కరిని తిరిగి జీవితంలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. క్షమించడం ఒక గొప్ప గుణం, కానీ మళ్ళీ అదే వ్యక్తిని పూర్తిగా నమ్మడం వేరే విషయం. ఒకసారి మోసం చేసిన వ్యక్తి పరిస్థితులు మారాయని చెప్పి తిరిగి వస్తే వెంటనే నమ్మకండి. వాళ్ళ మాటల కంటే వాళ్ళ చర్యలు గమనించండి. గతంలో ఎలా ప్రవర్తించాలో గుర్తు చేసుకోండి. నిజమైన పశ్చాత్తాపం ఉన్న వాళ్ళు తమ తప్పును ఒప్పుకుంటారు, కానీ స్వార్థంతో వచ్చే వాళ్ళు మళ్ళీ మీ బలహీనతలను వెతుకుతారు. అందుకే ఇప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ రాశి వారికి ఈ సమయంలో ఒక ప్రత్యేకమైన అంతరస్ఫూర్తి పనిచేస్తుంది. ఎవరు నిజమైన వారు, ఎవరు నటిస్తున్నవారు అనే విషయం మీ మనసు ముందుగానే చెప్పే అవకాశం ఉంది. కొన్నిసార్లు ఒక వ్యక్తి గురించి అకస్మాత్తుగా అనుమానం కలగవచ్చు. ఇంకొకరి గురించి తెలియని అసౌకర్యం అనిపించవచ్చు. ఆ భావనలోనే అస్సలు నిర్లక్ష్యం చేయకండి. ఎందుకంటే చాలాసార్లు మనసు ముందుగానే హెచ్చరికని ఇస్తుంది. గతంలో మీరు ఇలాంటి హెచ్చరికలను పట్టించుకోకుండా నష్టపోయి ఉండవచ్చు. కానీ ఇప్పుడు పరిస్థితి వేరు. మీరు అనుభవం ద్వారా చాలా నేర్చుకున్నారు. మీ జీవితంలోనికి తిరిగి రావాలని చూస్తున్న వ్యక్తులలో ఒకరు గతంలో మీకు చాలా దగ్గరగా ఉన్నవాళ్ళు కావచ్చు. ఒకప్పుడు రోజు మాట్లాడిన వ్యక్తి కావచ్చు. మీ ప్రతి విషయం తెలిసిన వ్యక్తి కావచ్చు. కొన్ని అపార్థాలు, కొన్ని పరిస్థితులు లేదా కొన్ని స్వార్థపూరిత నిర్ణయాల వల్ల దూరమైన వ్యక్తి కావచ్చు. ఇప్పుడు ఆ వ్యక్తి మళ్ళీ మీతో మాట్లాడాలని ప్రయత్నించే అవకాశం ఉంది. అయితే అతను లేదా ఆమె ఎందుకు తిరిగి వస్తున్నారన్న విషయాల్లో మీరు ప్రశాంతంగా పరిశీలించాలి. కేవలం భావోద్వేగాలకే నిర్ణయం తీసుకోకండి. మరో వ్యక్తిని మీరు ప్రశాంతంగా పరిశీలించాలి. కేవలం భావోద్వేగాలకు లోనై నిర్ణయం తీసుకోకండి. మరో వ్యక్తి మీ విజయాన్ని చూసి మళ్ళీ దగ్గర అవ్వాలని ప్రయత్నించవచ్చు. గతంలో మీరు కష్టాల్లో ఉన్నప్పుడు కనిపించని వ్యక్తి ఇప్పుడు మీరు ముందుకు వెళ్తున్నారని తెలిసి మేము దగ్గరికి రావచ్చు. ఇలాంటి వ్యక్తులు గుర్తించడం చాలా ముఖ్యం.
ఎందుకంటే వాళ్ళకు మీ మీద ప్రేమ ఉండకపోవచ్చు, గౌరవం ఉండకపోవచ్చు, కానీ మీ ద్వారా వచ్చే లాభం మాత్రం కనిపించవచ్చు. అందుకే ఇప్పుడు మీరు మాటల కంటే ఉద్దేశాలను గమనించాలి. ఎవరు ఎందుకు దగ్గర అవుతున్నారనే విషయం అర్థం చేసుకోవాలి. ఈ రాశివారు ఈ మూ ఈ 3 రోజులలో మీకు ఆర్థికపరమైన ముఖ్యమైన మార్పులు కనబడుతున్నాయి. ఇంతకు ఆగిపోయిన డబ్బులు చేతికొచ్చే అవకాశం ఉంది. మీరు చేసే కష్టానికి గుర్తింపు రావచ్చు. ఉద్యోగంలో ఉన్నవారికి కొత్త బాధ్యతలు, కొత్త అవకాశాలు కనిపించవచ్చు. వ్యాపారం చేసేవారికి కొత్త పరిచయాలు, కొత్త ఒప్పందాలు లేదా కొత్త ఆదాయ మార్గాలు కనిపించే సూచనలున్నాయి. అయితే ఈ సమయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ప్రతి అవకాశాన్ని పూర్తిగా పరిశీలించిన తర్వాత మాత్రమే ముందుకెళ్ళండి. కుటుంబ విషయాల్లో కూడా కొంత ఉపశమనం కలిగిస్తుంది. గతంలో చిన్న చిన్న విషయాల వల్ల వచ్చిన దూరాలు తగ్గే అవకాశం ఉంది. కొందరికి కుటుంబ సభ్యుల నుంచి మద్దతు పెరుగుతుంది. మీ గురించి తప్పుగా అర్థం చేసుకున్న వ్యక్తులు కూడా ఇప్పుడు మీ నిజాయితీని గుర్తించవచ్చు. అయితే మీరు కూడా కొన్ని విషయాల్లో సహనం పాటించాలి. ప్రతి మాటకు స్పందించడం, ప్రతి విమర్శకు జవాబు ఇవ్వడం అవసరం లేదు. కొన్ని సందర్భాల్లో మౌనం కూడా ఒక గొప్ప సమాధానం అవుతుంది. ఆరోగ్యపరంగా చూసుకుంటే గత కొంతకాలంగా ఉన్న మానసిక ఒత్తిడి తగ్గే అవకాశం ఉంది. మీలో కొత్త ఉత్సాహం పెరుగుతుంది. చాలా రోజులుగా వాయిదా వేసిన కొన్ని పనులు పూర్తి చేయాలని అనిపిస్తుంది. శరీరానికి విశ్రాంతి ఇవ్వడం, సరైన ఆహారం తీసుకోవడం, నిద్రపైన శ్రద్ధ పెట్టడం చాలా అవసరం. ఎందుకంటే రాబోయే అవకాశాలను పూర్తిగా ఉపయోగించుకోవాలి అంటే మీ ఆరోగ్యం బలంగా ఉండాలి. ఈ రాశివారు మీరు ఒక విషయం ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాలి. గతంలో జరిగిన ద్రోహాలు మీ జీవితాన్ని నాశనం చేయడానికి రాలేదు, మిమ్మల్ని మరింత బలంగా మార్చడానికి వచ్చాయి. మీరు ఎదుర్కొన్న ప్రతి కష్టంలోనే ఒక కొత్త శక్తిని నిర్మించింది. ఇప్పుడు ఆ శక్తి ఫలితాలను చూపించే సమయం దగ్గర పడుతుంది. ఇన్నాళ్ళు మీరు కళ్ళతో చూసిన రోజులు ఇప్పుడు మీ విజయాన్ని చూసే రోజులకు మారబోతున్నాయి. కానీ దానికి ముందు మీరు ఒక నిర్ణయం తీసుకోవాలి. గతాన్ని పట్టుకొని జీవించాలా లేక భవిష్యత్తును నిర్మించాలా అనేది. ఎందుకంటే మీ భవిష్యత్తు చాలా ముఖ్యమైన దశలోకి ప్రవేశిస్తుంది. మీ ఎదుగుదలను చూసి అసూయ పడుతున్న వ్యక్తులు కూడా ఉన్నారు. మీ విజయాన్ని చూసి లోపల కుమిలిపోతున్న వ్యక్తులు కూడా ఉన్నారు. అదే సమయంలో నిజంగా మీకోసం సంతోషపడే వ్యక్తులు కూడా ఉన్నారు. ఇద్దరి మధ్య తేడాను గుర్తించడం ఇప్పుడు చాలా అవసరం. ఎందుకంటే రాబోయే రోజుల్లో మీ జీవితంలో జరిగే కొన్ని సంఘటనలు ఈ నిజాలను స్పష్టంగా బయట పెట్టబోతున్నాయి. ఈ రాశివారు ఇప్పుడు మనం చాలా ముఖ్యమైన భాగంలోకి వచ్చాం. ఎందుకంటే ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నది మీ గత అనుభవాల గురించి, మీ జీవితంలో జరిగిన సంఘటనల గురించి. కానీ ఇప్పుడు చెప్పబోయేది మీ ముందున్న రోజుల గురించి, ముఖ్యంగా మీ జీవితంలోకి మళ్ళీ ప్రవేశించడానికి ప్రయత్నించే వ్యక్తుల గురించి. చాలామంది ఈ రాశివారు ఇటీవల ఒక విషయం గమనించి ఉండవచ్చు. చాలా కాలంగా మాట్లాడని కొంతమంది వ్యక్తులు అకస్మాత్తుగా మీ మెసేజ్ చేయడం, ఫోన్ చేయడం లేదా మీ గురించి ఆరా తీయడం ప్రారంభించి ఉండవచ్చు. ఇది యాదృచ్ఛికంగా జరిగే విషయం కాదు. మీ జీవితంలోని శక్తుల మార్పు ప్రారంభమైనప్పుడు ఇలాంటి పరిస్థితులు కనిపిస్తాయి. ఇంతకాలం మీ విలువ తెలియని వ్యక్తులు ఇప్పుడు మీ ప్రాముఖ్యతను అర్థం చేసుకోవడం ప్రారంభిస్తారు. మీరు లేకపోతే ఏమీ కోల్పోయారో వాళ్ళకు అర్థమవుతుంది. అందుకే మళ్ళీ మీ దగ్గరికి రావాలని అనుకుంటారు. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్క ఉద్దేశం ఒకేలా ఉండదు. కొందరు నిజంగా తమ తప్పును గుర్తించి రావచ్చు, కొందరు మీ క్షమాపణ కోరడానికి రావచ్చు, కానీ మరికొందరు మాత్రం తమ అవసరాల కోసం మాత్రమే రావచ్చు. అందుకే మీరు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. మీరు గతంలో చేసిన ఒక పెద్ద పొరపాటు ఏమిటంటే మనసుకు నచ్చిన వాళ్ళను వెంటనే నమ్మేయడం. వాళ్ళు చెప్పే మాటల వెనుక ఉద్దేశం ఏమిటి అనే విషయాన్ని పెద్దగా ఆలోచించకపోవడం. మీ మనసును స్వచ్ఛంగా ఉండడం వలన ఎదుటి వాళ్ళు కూడా అలాగే ఉంటారని అనుకోవడం. కానీ జీవితం మీకు ఒక ముఖ్యమైన పాఠం నేర్పింది. ప్రతి నవ్వు నిజమైనది కాదు, ప్రతి ప్రేమ స్వార్థం లేనిది కాదు, ప్రతి స్నేహం జీవితాంతం నిలిచేది కాదు. ఈ నిజాలను మీరు అనుభవం ద్వారా నేర్చుకున్నారు. ఇప్పుడు అదే అనుభవం మీకు రక్షణగా మారబోతుంది. మీ జీవితంలోకి తిరిగి రావడానికి ప్రయత్నించే మొదటి వ్యక్తి చాలా తీయగా మాట్లాడే వ్యక్తి కావచ్చు. ఈ వ్యక్తి మీ గురించి శ్రద్ధ తీసుకుంటున్నట్టు కనిపిస్తాడు. మీ ఆరోగ్యం ఎలా ఉంది, మీ పని ఎలా సాగుతుంది, ఇంట్లో అందరూ కూడా బాగున్నారని అడుగుతారు. మొదట చూసినప్పుడు ఈ వ్యక్తి నిజంగానే మీ గురించి ఆలోచిస్తున్నట్టు అనిపిస్తుంది. కానీ కొంత సమయం గమనిస్తే ఒక విషయం అర్థమవుతుంది. ఈ వ్యక్తికి మీ పరిస్థితి గురించి ఎక్కువ సమాచారం తెలుసుకోవాలనే ఆసక్తి ఉంటుంది. మీ దగ్గర ఎంత డబ్బు ఉంది, మీరు ఏ పనిలో ఉన్నారు,
మీ భవిష్యత్తు ప్రణాళికలు ఏమిటి అనే విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అందుకే ఇప్పుడు మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. మీ జీవితంలోని ప్రతి విషయాన్ని అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు. మీ విజయాలు కనిపించాలి కానీ మీ ప్రణాళికలు అందరికీ తెలియకూడదు. మీరు ఏ పని చేయబోతున్నారు, ఎక్కడ పెట్టుబడి పెట్టబోతున్నారు, ఎవరితో కలిసి ముందుకు వెళ్ళబోతున్నారన్న విషయాలను మీ మనసులోనే ఉంచుకోవడం మంచిది. ఎందుకంటే కొందరు వ్యక్తులు సమాచారం కోసం మాత్రమే దగ్గర అవుతారు. తర్వాత అదే సమాచారాన్ని మీకు వ్యతిరేకంగా ఉపయోగించే అవకాశం ఉంది. రెండవ వ్యక్తి అవసరం వచ్చినప్పుడు మాత్రమే గుర్తు చేసుకునే వ్యక్తి. ఈ వ్యక్తి మీ జీవితంలోనే ఇంతకుముందు ఉండి ఉండవచ్చు. మీకు అవసరం ఉన్నప్పుడు కనిపించరు, కానీ తనకు అవసరం వచ్చినప్పుడు మాత్రం ముందుగా మీకే కాల్ చేస్తారు. సహాయం కావాలి, డబ్బు కావాలి, పరిచయం కావాలి, లేదా ఏదైనా పని చేయించుకోవాలని అనిపించినప్పుడు మాత్రమే మీ దగ్గరికి వస్తారు. మీరు మంచి మనసుతో స్పందిస్తారని తెలుసుకొని అదే మంచితనాన్ని మీకు ఉపయోగించుకోవడానికి ప్రయత్నిస్తారు. ఈ వ్యక్తి మాటలు చాలా భావోద్వేగంగా ఉంటాయి. నువ్వు తప్ప నాకు ఎవరూ లేరని చెప్తారు. ఈ ఒక్కసారి సహాయం చేయండి అని అడుగుతారు. కానీ మీరు ఒకసారి సహాయం చేసిన తర్వాత పరిస్థితి మళ్ళీ మొదటికి వస్తుంది. అవసరం తీరిన వెంటనే మళ్ళీ దూరం అవుతారు. అందుకే ఇప్పుడు మీ హద్దులను మీరు నిర్ణయించుకోవాలి. సహాయం చేయడం తప్పు కాదు, కానీ మిమ్మల్ని ఉపయోగించుకునే వ్యక్తులకు పదే పదే అవకాశం ఇవ్వడం మాత్రం సరైనది కాదు. మీ సమయం, మీ శక్తి, మీ డబ్బు కూడా విలువైనది. వాటిని ఎవరికి ఇవ్వాలో మీరు నిర్ణయించాలి. మూడవ వ్యక్తి బయటకు చాలా మంచి వాళ్ళ కనిపించే అవకాశం ఉంది. ఈ వ్యక్తి మీకు చాలా దగ్గరగా ఉండవచ్చు, స్నేహితుల్లా ఉండవచ్చు, కుటుంబ సభ్యుల్లా ఉండవచ్చు. కానీ ఈ వ్యక్తికి మీ జీవితం పైన అసాధారణమైన ఆసక్తి ఉంటుంది. మీరు ఎక్కడికి వెళ్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, మీ ఇంట్లో ఏం జరుగుతుంది, మీరు ఏ నిర్ణయాలు తీసుకుంటున్నారనే విషయాలను తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. మొదట్లో ఇది శ్రద్ధగా అనిపించవచ్చు, కానీ తర్వాత అదే సమాచారం వేరే వాళ్ళ దగ్గరకు వెళ్తుందని మీకు తెలిసే అవకాశం ఉంది. ఈ రాశివారు ఇలాంటి వ్యక్తులను గుర్తించడం చాలా ముఖ్యం. ఎందుకంటే కొన్నిసార్లు మనకు నష్టం చేసే వ్యక్తులు మనకు దూరంగా ఉంటారు, మనకు చాలా దగ్గరగా ఉంటారు. అందుకే ఇప్పుడు మీరు మాటల కంటే ప్రవర్తనను గమనించాలి. ఒక వ్యక్తి మీ గురించి ఏమి చెప్తున్నాడో కంటే మీ లేని సమయంలో మీ గురించి ఎలా మాట్లాడుతున్నాడు అనే ముఖ్యమైన విషయం. నిజమైన వ్యక్తులు మీ ముందు, మీ వెనక ఒకేలా ఉంటారు. నటించే వ్యక్తులు మాత్రం పరిస్థితిని బట్టి మారిపోతారు. అయితే ఒక్క విషయం స్పష్టంగా గుర్తుపెట్టుకోండి. ఒక అక్షరంతో పేరు మొదలవుతుందని ప్రతి ఒక్కరూ అలాగే ఉంటుందని కాదు. ఇది కేవలం అప్రమత్తంగా ఉండమని సూచన మాత్రమే. మీరు నిర్ణయం తీసుకునే ముందు ఆ వ్యక్తి ప్రవర్తనను పరిశీలించాలి. గతంలో ఎలా ప్రవర్తించాడో గుర్తు చేసుకోవాలి. మీ కష్ట సమయంలో మీ పక్కన నిలబడ్డారా లేదా అని చూడాలి. ఎందుకంటే మనిషి అసలు స్వభావం కష్టకాలంలోనే బయటపడుతుంది. ఇప్పుడు మీ జీవితంలోని ప్రారంభం కాబోతున్న శుభవార్పుల గురించి మాట్లాడుకుందాం. ఈ 3 రోజుల నుంచి చాలామంది ఈ రాశి వారికి ఒక కొత్త ఉత్సాహం కనబడుతుంది. ఇంతకాలం నిలిచిపోయిన పనులు ప్రారంభమవుతాయి. కొంతకాలంగా ఎదురు చూస్తున్న ఒక సమాచారం మీకు అనుకూలంగా రావచ్చు. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి మంచి అవకాశం కనిపించవచ్చు. వ్యాపారం చేసే వారికి కొత్త ఒప్పందం లేదా కొత్త ఆదాయ మార్గం ప్రారంభమయ్యే అవకాశం ఉంది. మీరు చేసే కష్టానికి గుర్తింపు రావడం ప్రారంభమవుతుంది. కొంతమంది ఈ రాశి వారికి చాలా కాలంగా ఆగిపోయిన డబ్బు చేతికొచ్చే సూచనలున్నాయి. ఇంకొంతమందికి అప్పుల భారం కొంత తగ్గే అవకాశం ఉంది. కుటుంబంలో కూడా కొత్త ప్రశాంతత పెరుగుతుంది. గతంలో చిన్న చిన్న కారణాలతో వచ్చిన విభేదాలు తరగడం ప్రారంభమవుతుంది. ముఖ్యంగా మీ మాటకు విలువ పెరుగుతుంది. ఇంతకాలం మిమ్మల్ని తక్కువ చూసిన వ్యక్తులు కూడా మీ సామర్థ్యాన్ని అంగీకరించవలసిన పరిస్థితి వస్తుంది. అయితే ఈ విజయాల మధ్య ఒక పరీక్ష కూడా ఉంటుంది. అది అహంకార పరీక్ష. ఎందుకంటే మీరు ముందుకు వెళ్ళడం ప్రారంభించే కొంతమంది వ్యక్తులు మీ దగ్గరికి వస్తారు. గతంలో మిమ్మల్ని పట్టించుకోలేని వారు కూడా ఇప్పుడు మీతో మాట్లాడాలని చూస్తారు. ఆ సమయంలో మీరు కోపంతో లేదా ప్రతీకారంతో వ్యవహరించకండి. అలాగే అమాయకంగా మళ్ళీ పూర్తిగా నమ్మేయకండి. సమతుల్యతో వ్యవహరించండి. అదే మీకు మంచిది. ఈ రాశివారు దేవుడు మీ జీవితంలోని కొన్ని తలుపులు మూసేశాడు, కానీ అదే సమయంలో మరింత మంచి తలుపులు తెరవడానికి సిద్ధం చేస్తున్నాడు. మీరు కోల్పోయిన ప్రతి విషయం శాశ్వత నష్టం కాదు. కొన్నిసార్లు దేవుడు మనకి సరిపోని విషయాలను దూరం చేస్తాడు. తర్వాత మనకు మరింత మంచిని ఇవ్వడానికి మార్గం సిద్ధం చేస్తాడు. అందుకే గతాన్ని చూసి బాధపడడం తగ్గించి భవిష్యత్తును నిర్మించడం పైన దృష్టి పెట్టాలి.
ఇప్పుడు మీ జీవితంలోనే ఒక ఆశ్చర్యకరమైన అదృష్ట సంకేతం కూడా కనిపించబోతుంది. అది ఎలా ఉంటుందో, మీ ఎదుగుదలను చూసి లోపల కుమిలిపోతున్న ఒక రహస్య వ్యక్తి అసలు రూపం ఎలా బయటపడబోతుందో, అలాగే ఈ 3 రోజులలో మీకు కనిపించే అత్యంత శుభకరమైన యోగాల గురించి వివరంగా తెలుసుకుందాం. ఈ రాశివారు, ఇప్పుడు మనం ఈ విషయంలోనే అత్యంత ముఖ్యమైన విషయానికి వచ్చాము. ఎందుకంటే ఇప్పటి వరకు మీరు విన్న విషయాలు మీ జీవితంలో జరుగుతున్న మార్పుల గురించి, కర్మ ఎలా పనిచేస్తుందో అనే విషయాల గురించి. కానీ ఇప్పుడు చెప్పబోయే విషయం చాలామందికి ఆశ్చర్యాన్ని కలిగించవచ్చు. ఎందుకంటే మీ జీవితంలోకి తిరిగి రావడానికి ప్రయత్నిస్తున్న వ్యక్తుల వెనుక ఉన్న అసలు ఉద్దేశాలు ఏమిటో అర్థం చేసుకునే సమయం ఇది. ముఖ్యంగా గతంలో మిమ్మల్ని బాధ పెట్టినవారు, మీ మంచితనాన్ని ఉపయోగించుకున్నవారు, మీ ఎదుగుదలని అడ్డుకోవడానికి ప్రయత్నించిన వారు ఇప్పుడు ఎందుకు మళ్ళీ మీ దగ్గరికి రావాలని చూస్తున్నారు అనే విషయాలని ఇప్పుడు మీరు స్పష్టంగా అర్థం చేసుకోబోతున్నారు. ఈ రాశి వారికి ఒక గొప్ప లక్షణం ఉంది. మీరు ఒకసారి ఎవరినైనా మీ మనసులోకి అనుమతిస్తే వాళ్ళను పూర్తిగా నమ్ముతారు. అనుమానంతో జీవించడం మీకు ఇష్టం ఉండదు. అందుకే చాలాసార్లు మీరు మనుషులను వారి మాటల ఆధారంగా అంచనా వేస్తారు. కానీ జీవితాల అనుభవం మీకు ఒక విషయం నేర్పింది. మాటలు అందంగా ఉండొచ్చు, కానీ ఉద్దేశాలు అందంగా ఉండకపోవచ్చు. నవ్వుతూ మాట్లాడే ప్రతి వ్యక్తి మనసులో కూడా మంచి ఆలోచనలు ఉంటాయని అనుకోవడం తప్పు. ఈ నిజాన్ని మీరు చాలా కష్టపడి నేర్చుకున్నారు. ఇప్పుడు అదే అనుభవం మీకు రక్షణగా మారబోతుంది. ఇప్పుడు మొదటిగా కే అక్షరంతో ప్రేర ప్రారంభమయ్యే వ్యక్తుల గురించి మాట్లాడుకుందాం. ఈ వ్యక్తి బయటకు చాలా మంచి వల్ల కనిపించే అవకాశం ఉంది. మీ పరిస్థితి గురించి అడుగుతాడు, మీ ఆరోగ్యం గురించి మాట్లాడుకుంటాడు, మీ కుటుంబం గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాడు. మొదట్లో చూస్తే ఈ వ్యక్తి నిజంగా మీకోసం ఆలోచిస్తున్నట్టే అనిపిస్తుంది. కానీ ఒక విషయం మీరు గమనించాలి. ఈ వ్యక్తి మీ జీవితంలోని వివరాలపైన అసాధారణమైన ఆసక్తి చూపించే అవకాశం ఉంది. మీరు ప్రస్తుతం ఏ పని చేస్తున్నారు, ఎంత సంపాదిస్తున్నారు, ఎవరితో కలిసి ముందుకెళ్తున్నారు, మీ భవిష్యత్తు ప్రణాళికలు ఏమిటి అనే విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు. మీరు అమాయకంగా అని చెప్పేస్తే ఆ సమాచారం భవిష్యత్తులో మీకు వ్యతిరేకంగా ఉపయోగపడే అవకాశం ఉంటుంది. అందుకే కే అక్షరంతో ఉన్న వ్యక్తుల విషయంలో మీరు మర్యాదగా ఉండాలి, కానీ మీ వ్యక్తిగత విషయాలను పూర్తిగా పంచుకోవద్దు. ఎందుకంటే ఈ వ్యక్తి మీ శత్రువు కాకపోవచ్చు, కానీ మీ విజయాన్ని పూర్తిగా జీర్ణించుకోలేని వ్యక్తి కావచ్చు. మీ ఎదుగుదలను చూసి లోపల అసూయ పడుతూ బయటకు మాత్రం అభినందిస్తున్నట్టు ప్రవర్తించే అవకాశం కూడా ఉంటుంది. అందుకే ఈ సమయంలో మీరు మాట్లాడే ప్రతి విషయాన్ని కొంచెం జాగ్రత్తగా ఎంపిక చేసుకోవాలి. ఇప్పుడు ఈ అక్షరం ప్రారంభమయ్యే వ్యక్తుల గురించి మాట్లాడుకుందాం. ఈ వ్యక్తి జీవితంలోనే ఎక్కువగా అవసరం ఉన్న వ్యక్తులు గుర్తొచ్చి అయ్యే అవకాశం ఉంది. మీరు కష్టంలో ఉన్నప్పుడు పెద్దగా కనిపించరు. మీ బాధలో భాగస్వామి కావడానికి ముందుకు రాడు, కానీ తనకు అవసరం వచ్చినప్పుడు మాత్రం ముందుగా మీకే ఫోన్ చేస్తాడు. మీ మంచితనం, మీ సహాయ స్వభావం గురించి ఈ వ్యక్తికి బాగా తెలుసు. అందుకే తన సమస్యలను చాలా భావోద్వేగంగా చెప్పి మీ నుంచి సహాయం పొందడానికి ప్రయత్నం చేస్తాడు. ఈ వ్యక్తి మాటలు చాలా బాధ గమనించవచ్చు. నువ్వు తప్ప నాకు ఎవరూ లేరు, ఈ ఒక్కసారి సహాయం చేయి, నేను జీవితంలోనే చాలా కష్టాలు ఉన్నాను వంటి మాటలు వినిపించవచ్చు. కానీ మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. నిజంగా మనల్ని విలువైన వ్యక్తిగా భావించే వాళ్ళు అవసరం ఉన్నప్పుడు మాత్రమే కాదు, అవసరం లేనప్పుడు కూడా మనతో సంబంధాన్ని కొనసాగిస్తాడు. కాబట్టి ఇప్పుడు ఈ అక్షరంతో ఉన్న వ్యక్తి విషయంలో మీరు మీ అనుభవంతో నిర్ణయం తీసుకోవాలి. సహాయం చేయాలనిపిస్తే చేయండి, కానీ మిమ్మల్ని ఉపయోగించుకునే పరిస్థితి రానివ్వకండి. ఇప్పుడు 3వ అక్షరం. ఈ అక్షరం వ్యక్తి విషయంలో మీరు కొంచెం ఎక్కువ జాగ్రత్త కనిపిస్తుంది. ఎందుకంటే ఈ వ్యక్తిని మీకు వ్యతిరేకంగా వ్యవహరించకపోవచ్చు. మీకు చాలా దగ్గరగా ఉండే అవకాశం ఉంది. స్నేహితుల్లా కనిపించవచ్చు. మీ విజయానికి సంతోషపడుతున్నట్టు మాట్లాడవచ్చు. కానీ అదే సమయంలో మీ జీవితంలోని ప్రతి విషయాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాడు. మీరు ఎక్కడికి వెళ్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, మీ భవిష్యత్తు లక్ష్యాలు ఏమిటి అనే విషయాలపైన ఎక్కువగా ఆసక్తి చూపవచ్చు. కొన్ని సందర్భాల్లో మీరు చెప్పిన విషయాలు 3వ వ్యక్తుల వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. మీ మాటలను మార్చి చెప్పడం, మీ గురించి అపార్థాలు సృష్టించడం, మీ పేరు చెడగొట్టే పరిస్థితులు తీసుకురావడం వంటి అంశాలు కూడా కొందరి జీవితాల్లో కనిపించవచ్చు.
అందుకే ఎస్ అక్షరం ఉన్న వ్యక్తుల విషయంలో మీరు పరిణిత పరిశీలనతో వ్యవహరించాలి. అయితే మరోసారి గుర్తుపెట్టుకోండి, ఈ అక్షరాలతో పేర్లున్న ప్రతి ఒక్కరూ అలాగే ఉంటారని కాదు. ఇది కేవలం మీ జీవితంలో ప్రస్తుతం కనిపిస్తున్న శక్తుల ఆధారంగా వచ్చే ఒక సూచన మాత్రమే. కాబట్టి పేరు చూసి కాదు, ప్రవర్తన చూసి నిర్ణయం తీసుకోవాలి. ఈ రాశివారు ఇప్పుడు ఒక ఆశ్చర్యకరమైన విషయం చెప్పాలి. మీ జీవితంలోనే ప్రస్తుతం ఒక రహస్య శత్రువు ఉన్నట్టు సూచనలు కనబడుతున్నాయి. ఈ వ్యక్తిని ఎదుగుదలను చూసి సంతోషపడుతున్నట్టు నటిస్తాడు. కానీ మీలో ఒక మంచి అవకాశం పొందినప్పుడు, మీరు ముందుకు వెళ్ళినప్పుడు లేదా మీరు ప్రశంసలు అందుకున్నప్పుడు ఈ వ్యక్తి లోపల అసహనాన్ని అనుభవించే అవకాశం ఉంది. మీ విజయాన్ని అంగీకరించలేకపోయినా బయటకు మాత్రం నవ్వుతూ మాట్లాడతాడు. కానీ దేవుడు మీకు ఇప్పుడు అలాంటి వ్యక్తుల అసలు స్వరూపాన్ని ఒక్కొక్కటిగా మీ ముందుకు తీసుకురాబోతున్నాడు. మీరు ఆశ్చర్యపడే విధానంగా కొన్ని నిజాలు బయటపడవచ్చు. ఇంతకాలం మీరు మంచి వ్యక్తిగా భావించిన వ్యక్తి అసలు స్వభావం కనిపించవచ్చు. మీ గురించి వెనుక మాట్లాడిన వ్యక్తి ఎవరో తెలిస్తే అవకాశం ఉంది. మీ విజయాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించిన వ్యక్తి కూడా బయటపడే సూచనలున్నాయి. అయితే మీరు ప్రతీకారం గురించి ఆలోచించకండి, ఎందుకంటే కర్మ ఇప్పటికే తన పని ప్రారంభించింది. మీ పని ముందుకు సాగడం మాత్రమే, వాళ్ళ పని వాళ్ళ ఫలితాలను అనుభవించడం. ఈ 3 రోజులలో మీ రాశి వారికి ఒక ప్రత్యేకమైన అదృష్ట యోగం కనబడుతుంది. ముఖ్యంగా చాలా కాలంగా నిలిచిపోయిన ఒక పని అకస్మాత్తుగా పూర్తయ్యే అవకాశం ఉంది. మీరు ఎన్నాళ్ళుగానో ఎదురు చూస్తున్న ఒక సమాచారం రావచ్చు. ఉద్యోగానికి సంబంధించిన ఒక శుభవార్త, వ్యాపారానికి సంబంధించిన ఒక అవకాశం, లేదా ఆర్థికంగా ఒక ఉపశమనం మీ జీవితంలోనికి రావచ్చు. ఈ సమయంలో మీరు చేసిన కష్టానికి ఫలితం కనిపించడం ప్రారంభమవుతుంది. చాలామంది ఈ రాశివారు ఒక విషయం గమనిస్తారు. ఇంతకాలం తమను పట్టించుకొని వాళ్ళే ఇప్పుడు తమతో మాట్లాడాలని చూస్తున్నారు. గతంలో తాము చిన్న చూపు చూసిన వాళ్ళే ఇప్పుడు గౌరవంగా ప్రవర్తిస్తున్నారు. ఇది యాదృచ్ఛికం కాదు, మీరు మారారు. శక్తి మారింది, మీ ఆత్మవిశ్వాసం పెరిగింది. అందుకే ప్రపంచం కూడా మిమ్మల్ని కొత్తగా చూడడం ప్రారంభిస్తుంది. అయితే ఈ విజయాలు మాత్రమే మీరు వినని కోరుకోవద్దు. గతంలో మిమ్మల్ని బాధ పెట్టిన వాళ్ళు చూసి అహంకారం ప్రవర్తించవద్దు. అలాగే మళ్ళీ పూర్తిగా నమ్మేయకండి. సమతుల్యతతో ముందుకు సాగండి. అదే మీకు రక్షణగా ఉంటుంది. మీ జీవితంలోనికి వచ్చే ప్రతి వ్యక్తికి స్థానం ఇవ్వాల్సిన అవసరం లేదు. మీ ప్రశాంతతను కాపాడుకునే వారికి స్థానం ఇవ్వండి. ఈ రాశివారు, దేవుడు మీ జీవితంలోని కొన్ని తలుపులు మూసేశాడు, కానీ ఇప్పుడు తెరవబోయే తలుపులు మీకు ఊహ కంటే పెద్దవిగా ఉండే అవకాశం ఉంది. అందుకే గతాన్ని వదిలే భవిష్యత్తును సాధించడానికి సిద్ధంగా ఉండండి. ఎందుకంటే ఈ 3 రోజులలో మీ జీవితంలోనే ఒక కొత్త అధ్యాయానికి నాంది పలికే సూచనలు కనబడుతున్నాయి. ఈ రాశివారు ఇప్పుడు మీ జీవితంలోనే అత్యంత ఆసక్తికరమైన దశ ప్రారంభమవుతుంది. ఎందుకంటే ఇంతకాలం మీరు చేసిన కష్టానికి ఫలితం కనిపించకుండా ఉన్నప్పటికీ ఇప్పుడు పరిస్థితి మిమ్మల్ని నెమ్మదిగా అనుకూలంగా మారడం ప్రారంభమవుతున్నాయి. చాలా కాలంగా మీరు ఒక విషయాన్ని గమనిస్తూ ఉంటారు. ఎంత కష్టపడిన చివరి నిమిషంలో ఏదో ఒక అడ్డంకి వచ్చి మీ పనిని ఆపేసింది. మీరు సిద్ధంగా ఉన్న పరిస్థితులు సహకరించేవి కావు. మీలోనే ప్రతిభ ఉన్న గుర్తింపు దక్కేది కాదు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారబోతుంది. ఎందుకంటే గ్రహస్థితులు మీకు అనుకూలంగా కదలడం ప్రారంభిస్తున్నాయి. మీ శ్రమకు విలువ తగ్గి సమయం దగ్గర పడుతుంది. ఉద్యోగం చేసే ఈ రాశి వారికి ఈ కాలం ప్రత్యేకంగా కనబడుతుంది. చాలా రోజులుగా మీ కష్టాన్ని ఎవరు గుర్తించడం లేదనే భావన మీలో ఉండొచ్చు. మీరు చేసే పనికి ఇతరులు క్రెడిట్ తీసుకునే సందర్భాలు ఉండొచ్చు. మీ ఆలోచనలు వేరే వారి పేరుతో బయటకు వెళ్ళిన పరిస్థితులు ఎదురై ఉండొచ్చు. కానీ ఇప్పుడు మీ ప్రతిభను దాచిపెట్టడం ఎవరి వల్ల సాధ్యం కాదు. మీ పనితీరును గమనించే వ్యక్తులు మీ చుట్టూ కనిపించబోతున్నారు. మీకు రావాల్సిన గౌరవం ఆలస్యంగా వచ్చినా ఈసారి మాత్రం బలంగా వస్తుంది. కొందరికి ప్రమోషన్ అవకాశాలు, ఇంకొందరికి కొత్త ఉద్యోగ అవకాశాలు, మరికొందరికి బాధ్యతలు పెరిగే సూచనలు కనబడుతున్నాయి. చాలామంది ఈ రాశివారు గతంలో ఒక పెద్ద నిరాశను ఎదుర్కొని ఉండవచ్చు. ఇంటర్వ్యూలు బాగా జరిగిన ఉద్యోగం రాకపోవడం, అర్హత ఉన్న ఎంపిక కాకపోవడం, ఎన్నో ఆశలు పెట్టుకున్న అవకాశాలు చేతి నుంచి జారిపోవడం వంటి సంఘటనలు మీలో నమ్మకాన్ని తగ్గించి ఉండవచ్చు. కానీ ఆ అనుభవాలు మీకు బలంగా మారబోతున్నాయి. మీరు కోల్పోయిన ఒక అవకాశం కంటే మంచి అవకాశం మీ ముందుకు వచ్చే పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఈ 3 రోజుల్లో ఒక శుభవార్త వినే అవకాశం కొందరికి బలంగా కనబడుతుంది.
వ్యాపారం చేసేవే ఈ రాశి వారికి కూడా పరిస్థితులు నెమ్మదిగా మెరుగుపడతాయి. గతంలో నమ్మిన భాగస్వామిని మోసం చేసి ఉండవచ్చు. డబ్బు విషయంలో నష్టాలు ఎదురై ఉండవచ్చు. పెట్టుబడి పెట్టిన చోట ఆశించిన ఫలితాలు రాక నిరాశ చెందిన సందర్భాలు ఉండొచ్చు. కానీ ఇప్పుడు మీరు గతం నుంచి చాలా పాఠాలు నేర్చుకున్నారు. అదే మీ బలం. మీరు తీసుకున్న నిర్ణయాలు గతంలో తీసుకున్న వాటికన్నా ఎక్కువ పరపతితో ఉంటాయి. అందువలనే వ్యాపారంలో కొత్త అవకాశాలు కనబడతాయి. చిన్నగా ప్రారంభించిన పని కూడా పెద్ద స్థాయికి వెళ్ళే సూచనలున్నాయి. ముఖ్యంగా కమ్యూనికేషన్, మార్కెటింగ్, టెక్నాలజీ, రియల్ ఎస్టేట్, ట్రేడింగ్ రంగాల్లో ఉన్న వారికి కొన్ని ప్రత్యేక అవకాశాలు కనబడుతున్నాయి. ధన సంబంధ విషయాల్లో కూడా కొంత ఉపశమనం కనిపిస్తుంది. చాలా కాలంగా రావాల్సిన డబ్బు రావడం, ఆగిపోయిన చెల్లింపులు పూర్తవడం, పాత అప్పుల నుంచి కొత్త ఉపశమనం లభించడం వంటి అంశాలు కనిపించవచ్చు. అయితే ఈ సమయంలోనే ఒక ముఖ్యమైన జాగ్రత్త అవసరం. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది కాబట్టి అందరికీ చెప్పాల్సిన అవసరం ఉంది. గతంలో మీరు సంపాదించడానికంటే మీరు ఎవరికి చెప్పారనే కారణంతో కూడా కొన్ని సమస్యలు ఎదురై ఉండవచ్చు. కానీ ఇప్పుడు మీ సంపాదన గురించి, మీ పెట్టుబడుల గురించి, మీ భవిష్యత్తు ప్రణాళికల గురించి చాలా ఎంపిక చేసిన వ్యక్తులతో మాట్లాడడం మంచిది. కుటుంబ జీవితంలో కూడా కొన్ని మంచి మార్పులు కనబడతాయి. మతంలో చిన్న చిన్న విషయాల అపార్థాలు తగ్గే అవకాశం ఉంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. మీరు చెప్పిన విషయాలను కుటుంబ సభ్యులు మరింత శ్రద్ధగా వినే పరిస్థితి వస్తుంది. కొందరికి ఇంటికి సంబంధించిన శుభకార్యాల సూచనలు కనబడుతున్నాయి. మరికొందరికి కుటుంబంలో సంతోషకరమైన వార్తలు వినిపించే అవకాశం ఉంది. ఇంతకాలం ఇంట్లో ఉన్న టెన్షన్ నెమ్మదిగా తగ్గి ప్రశాంత వాతావరణం ఏర్పడే సూచనలు ఉన్నాయి. ప్రేమ విషయంలో ఈ రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మీ హృదయం చాలా నిజాయితీగా ఉంటుంది. మీరు ప్రేమిస్తే పూర్తిగా ప్రేమిస్తారు. అందుకే గతంలో జరిగిన కొన్ని ద్రోహాలు మీ మనసులో ఇంకా మిగిలే ఉన్నాయి. కానీ ఇక్కడ కొన్ని కొత్త అధ్యాయం ప్రారంభమయ్యే అవకాశం ఉంది. కొందరికి పాత ప్రేమ మళ్ళీ జీవితంలోకి రావచ్చు. ఇంకొందరికి కొత్త పరిచయం ఏర్పడే అవకాశం ఉంది. అయితే ఈసారి మీరు గతంలో తొందరపడకండి. సమయం తీసుకొని ఎదుటి వారి స్వభావాన్ని అర్థం చేసుకోండి. మాటలు కాదు, చర్యలను గమనించండి. అప్పుడు మాత్రమే సరైన నిర్ణయం తీసుకోగలుగుతారు. వివాహితులైన ఈ రాశి వారికి కూడా ఈ కాలం కొంత ఉపశమనం కనబడుతుంది. గతంలో వచ్చిన విభేదాలు తగ్గే అవకాశం ఉంది. భాగస్వామి మీ ఆలోచనలను మరింత బాగా అర్థం చేసుకునే పరిస్థితి కనబడుతుంది. అయితే మీ కోపాన్ని నియంత్రించుకోవడం చాలా అవసరం. ఎందుకంటే ఈ రాశి వారికి ఒక విషయం వెంటనే నచ్చకపోతే స్పందించే స్వభావం ఉంటుంది. కానీ ఇప్పుడు సహనం మీకు పెద్ద ఆయుధంగా మారబోతుంది. కొన్ని మాటలు మాట్లాడకుండా ఉండడం కూడా కొన్నిసార్లు సంబంధాలను కాపాడుతుంది. విదేశీ అవకాశాల కోసం ఎదురు చూస్తున్న వారికి కూడా కొన్ని మంచి సంకేతాలు కనబడుతున్నాయి. చాలా కాలంగా ఆగిపోయిన వీసా, ఉద్యోగం లేదా చదువుకు సంబంధించిన ఒక ప్రక్రియలు మళ్ళీ కదలడం ప్రారంభమయ్యే సూచనలు ఉన్నాయి. కొందరికి దూర ప్రాంతాల నుంచి శుభవార్తలు వినిపించవచ్చు. మీరు గతంలో వదిలేసిన ఒక అవకాశం కూడా మళ్ళీ మీ ముందుకు వచ్చే పరిస్థితి కనబడుతుంది. అందుకే ప్రస్తుతం వచ్చే ప్రతి సమాచారాన్ని జాగ్రత్తగా పరిశీలించాలి. ఈ రాశివారు ఇప్పుడు మీ శత్రువుల గురించి కూడా ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. మీ జీవితంలోనే మీ ఎదుగుదలను చూసి అసూయపడే వ్యక్తులు ఉన్నప్పటికీ వాళ్ళ ప్రభావం నెమ్మదిగా తగ్గిపోతుంది. ఎందుకంటే మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీరు ఎవరో మీకు అర్థమవుతుంది. ఒకప్పుడు వాళ్ళ మాటలు మిమ్మల్ని బాధ పెట్టేవి, కానీ ఇప్పుడు మీ లక్ష్యాలపైన దృష్టి పెట్టడం నేర్చుకుంటున్నారు. అదే మీ విజయం. నిజానికి మీ శత్రువులపైన గెలవడం అంటే వాళ్ళను ఓడించడం కాదు, మీరు విజయవంతం కావడమే వాళ్ళకు పెద్ద సమాధానం. ఈ సమయంలో దైవానుగ్రహం కూడా మీ జీవితంలోనే బలంగా పనిచేస్తుంది. కొన్నిసార్లు మీరు ఊహించని విధానంగా కొన్ని పనులు సులభంగా పూర్తవుతాయి. చాలా కాలంగా ఆగిపోయిన సమస్యకు అకస్మాత్తుగా పరిష్కారం దొరుకుతుంది. మీరు అనుకోని వ్యక్తి నుంచి సహాయం లభించవచ్చు. కొన్ని సందర్భాల్లో దేవుడు మన జీవితంలోని మనుషుల రూపంలో సహాయం పంపిస్తాడు. అలాంటి అనుభవాలు కూడా మీకు ఎదురయ్యే అవకాశం ఉంది. ఈ రాశివారు ఒక విషయం మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. మీరు ఇంతకాలం అనుభవించిన బాధ అంతా కూడా వృధా కాదు. ఆ బాధ మీలోనే ఒక కొత్త వ్యక్తిత్వాన్ని నిర్మించింది. ఇప్పుడు మీరు గతంలో ఉన్న వ్యక్తి కాదు, మరింత బలమైన వ్యక్తి, మరింత తెలివైన వ్యక్తి, మరింత జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకునే వ్యక్తి. అందుకే రాబోయే కాలం మీకు అనుకూలంగా మారుతుంది. మీరు కోల్పోయిన వాటిని గుర్తు చేసుకుంటూ ఉండకండి. ఇప్పుడు మీ జీవితంలోనికి రాబోయే అవకాశాలను స్వాగతించడానికి సిద్ధంగా ఉండండి. చూశారు కదండి,
ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా జై శ్రీరామ్ అని చెప్పి కామెంట్ చేయండి. మా కొత్త వీడియోలు మీకు వెంటనే చేరాలి అంటే మాకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. జై శ్రీరామ్.